ఎయిర్ ఇండియా అంటేనే ఒకప్పుడు ఎంతో నమ్మకమైన సంస్థగా పేరు తెచ్చుకుంది. కానీ గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఆ నమ్మకం సన్నగిల్లుతుంది. నమ్మకంగా కనిపించడం లేదు. అంతా డొల్లనేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దేశ చరిత్రలోనే ఇటీవల అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకోవడంతో ఎయిర్ ఇండియా అంటేనే ఆందోళనలు, విమాన ప్రయాణం అంటేనే బెంబేలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఎయిర్ ఇండియాకు అసలు ఏమైంది? కొంతమంది తమ జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని కలలు కంటుంటారు. మరికొంతమంది విదేశాల్లో చదువుకోవాలని, అక్కడే ఉద్యోగాలు చేసి 4 డబ్బులు వెనకేసుకోవాలని ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలలు కంటుంటారు. కానీ ఫారిన్లో చదువుకోవాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా విమానయాన ప్రయాణం తప్పనిసరి. అయితే ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన దుర్ఘటన తర్వాత విమాన ప్రయాణం అంటేనే బెంబేలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అవుతూ కుప్పకూలింది. ఈ ఘటన 270 మందికి పైగా నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదాన్ని ఊహించుకుంటేనే విమాన ప్రయాణం రద్దు చేసుకోవాలనుకుంటారు. ఈ ప్రమాద ఘటన మరొక ముందే ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడం విమాన ప్రయాణికులను హడలెత్తిస్తుంది. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన AI-171 ఫ్లైట్ స్థానంలో ఎయిర్ ఇండియా తీసుకువచ్చిన AI-159 విమానంలోనూ తాజాగా సాంకేతిక సమస్య వెలుగు చూడడం కలకలం రేపుతుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ రూట్ కోసం AI-159 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానాన్ని నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. గత వారం విమాన ప్రమాదం తర్వాత లండన్కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్ ఇదే. అయితే మంగళవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో 1:10 లండన్కు బయలుదేరేందుకు రెడీ అయింది. అయితే టేకాఫ్ కంటే ముందే సిబ్బంది సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను కిందకు దింపేశారు. తొలుత ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన నిర్వాహకులు చివరకు సర్వీస్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక శనివారం రాత్రి కూడా గువాహటి, కోల్కతా ఎయిర్ ఇండియా విమానంలోనూ సాంకేతిక లోపం తలెత్తింది. గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానంలో టేకాఫ్కు ముందు సాంకేతిక సమస్య గుర్తించడంతో రన్వేపై ఆపేశారు. సోమవారం కూడా హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తడంతో పైలట్లు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఇక తాజాగా ఎయిర్ ఇండియా విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తున్న విమానంలోనూ సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం అర్ధరాత్రి 12:45 కోల్కతా విమానాశ్రయం చేరుకోగానే ఇంజన్లో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దింపేశారు.
అహ్మదాబాద్ ఘోర విషాదం తర్వాత కూడా ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో వామ్మో ఎయిర్ ఇండియా అనే పరిస్థితికి వచ్చేసింది. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. కార్పొరేట్ లాభాల కోసం నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ ఇబ్బందులు వస్తున్నాయని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రతా ప్రమాణాలను గాలికొదిలి నిర్వాహకులు తమ లాభాల మీదే దృష్టి పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణలో లోపాలు, సిబ్బందికి పని ఒత్తిళ్లు ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించడంలో ఎయిర్ ఇండియా నిర్వాహకులు ఘోరంగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎయిర్ ఇండియాపై ప్రయాణికుల్లో నమ్మకం సన్నగిల్లుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ విఎం వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, తరచూ ఎయిర్ ఇండియా ఏదైతే గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మరొక ముందే వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడం, అదే ఎయిర్లైన్స్లో ఎయిర్ ఇండియాకి సంబంధించిన వాటిలో అదే స్థానంలో వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కూడా సాంకేతిక సమస్యలు తలెత్తి ఆపడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది ఎయిర్ ఇండియాలో? ముందుగా మీ ఛానల్ ద్వారా ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై హార్ట్ ఫెల్ట్ డీప్ కండోలెన్సెస్ టు ఆల్ ది బెరీడ్ ఫ్యామిలీస్. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటన మనం చాలా కాలం నుంచి ఎప్పుడు వినలేదు. అదే కాకుండా మీరు అదే అన్నట్టు ఏంటంటే ఇటువంటి దుర్ఘటనలు ఎందుకు ఎయిర్ ఇండియా ప్లేన్లోనే జరుగుతుంది, దానికి గల కారణాలు ఏంటి, అదే కాకుండా ఇప్పుడు మనం దాన్ని రిప్లేస్ చేయవలసిన ఇంకొక ప్లేన్ వచ్చినప్పుడు కూడా దాంట్లోనే అటువంటి ఇంకా లోపాలు కనుగొనటం అనేది, తర్వాత హాంకాంగ్ నుంచి వచ్చే ప్లేన్లో లోపాలు, శాన్ ఫ్రాన్సిస్కో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని మనం కనుక ఒకసారి చూసినట్టయితే కోర్స్ ఒకటి ఎయిర్ ఇండియా అనేది ఇప్పుడు ఎయిర్లైన్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా, బట్ ఈ ఏరోప్లేన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ బోయింగ్ ఇన్ యుఎస్ఏ. ఇప్పుడు 787 ఏదైతే సిరీస్లు ఉన్నాయో ఈ ఏరోప్లేన్స్ చాలా వరకు కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే ఒరిజినల్గా ఉన్నప్పుడు అంటే ఇది మల్టీనేషనల్ కంపెనీ, 100 సంవత్సరాల పైన నుంచి అంటే ఆల్మోస్ట్ నడిపిస్తున్న ఏరోప్లేన్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎయిర్ ఇండియా వెరీ బెస్ట్ స్టాండర్డ్ ఒకప్పుడు అనుకున్నది. కానీ వాళ్ళు ఉపయోగించే ఇంజన్స్ కూడా ఎలా ఉంటాయి, జీఈ వాళ్ళు సప్లై చేయటము, లేకపోతే రోల్స్ రాయిస్ వాళ్ళు సప్లై చేయటం, ఇవన్నీ ఉంటాయి. సో వీటి వల్ల మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్టయితే ఒరిజినల్గా ఉన్న బెస్ట్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేయట్లేరు. అంటే దాంట్లో బోయింగ్లో పనిచేసిన ఒక 35-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్స్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు, ఏంటి వీళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అనే అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే ఇంకోటి ఏంటంటే ఆ మ్యానుఫ్యాక్చరర్లో ఉన్న డిఫెక్ట్స్ ఒకటి ఉంటాయి, తర్వాత మెయింటెనెన్స్ కూడా మరి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా చూసినట్టయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా ఆపరేట్ చేస్తున్నప్పుడు అది కోర్స్ మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పోయింది. తర్వాత టాటా టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా స్టాండర్డ్స్ పెరుగుతూనే అనుకున్నారు చాలా. అంటే ప్రజలు ఏమనుకుంటారు అని అంటే ఇంకా మంచి మెయింటెనెన్స్ వస్తుందని, కానీ టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ అంటే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి తప్ప వాటి సొల్యూషన్స్ అంటే కనిపించట్లేవు. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది అని అంటే కోర్స్ అది మన కూలిపోయిన విమానం అది 11 సంవత్సరాల నుంచి నడిపిస్తూనే ఉన్నారు. తర్వాత అది ఏదైతే సీనియర్ పైలట్ ఎవరైతే ఉన్నారో ఎక్సలెంట్ అంటే 10,000 మైల్ ఎక్స్పీరియన్స్ నడిపించిన పైలట్ కూడా అని అంటున్నారు. అయినా కానీ టెక్నికల్గా చూసినట్టయితే ఒకటేంటి, ఇప్పుడు మషిన్ ఎర్రరా, హ్యూమన్ ఎర్రరా, లేకపోతే మన ఎన్విరాన్మెంటల్ ఎర్రరా, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లెక్క అదేది ఉంటే ఒక్కోసారి ఏంటంటే వెదర్ అన్ఫేవరబుల్ వెదర్కి వచ్చినప్పుడు అంటే నేను అంటే ఇంటర్నేషనల్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా, హై కమిషనర్గా, కన్సుల్ జనరల్గా ఉన్నప్పుడు ఎన్నెన్నో దేశాలు తిరుగుతున్నాను కాబట్టి వేరియస్ అంటే ఎయిర్లైన్స్లలో ప్రయాణం చేసి
కొన్ని కొన్నిసార్లు అయితే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఏరోప్లేను అంటే లైటనింగ్ వచ్చి థండర్స్ వచ్చి అటువంటి అన్ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అతలకుతలం అయిపోయే పరిస్థితులు కూడా ఎక్స్పీరియన్స్ చేశాం. కానీ పైలట్స్ అంటే వాళ్ళకున్న నైపుణ్యంతో తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ బెస్ట్ కండిషన్లు ఉండటం వల్ల మాత్రం ప్రయాణికులకు ఏమాత్రం ఇప్పుడు నష్టం జరగలేదు. కానీ దీన్ని బట్టి చూసినట్టయితే ఏమవుతుంది, మనకు సిరీస్ ఆఫ్ అంటే ఒకటి కాకుండా నంబర్ ఆఫ్ ఏరోప్లేన్స్లలో సమ్ సార్ట్ ఆఫ్ ఏది ఒక డిఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి అయిందా, లేకపోతే ఇప్పుడు మెయింటెనెన్స్ వల్ల దెబ్బతిన్నదా, లేకపోతే ఇంకా కొంతమంది ఏంటి అని అంటే అనేది ఇది రెసిడెన్షియల్ ఏరియాల నుంచే ఉన్నది కాబట్టి ఎయిర్పోర్టు అక్కడ బర్డ్స్ ఎందుకంటే తిను పదార్థాలు అవి ఇవి వ్యర్థాలు వేయటం వల్ల బర్డ్స్ చాలా వరకు గుంపులు గుంపులుగా వచ్చి బర్డ్ హీట్ అనేది ఇంజన్ ఫెయిల్యూర్ కూడా దారితీస్తుందేమో అని ఒక విధమైన ఆలోచన. ఇంకా ఫైనల్గా చూడకపోతే కొంతమంది ఈవెన్ అంటే మన ఏమంటే సబటేజ్ టెర్రరిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము అని అంటున్నారు. అయితే దీన్ని ఏదైనా కానీ ఇప్పుడు మనకు బ్లాక్ బాక్స్ దొరికింది. అది అఫ్కోర్స్ దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు కానీ అది ఉండేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దానివల్ల ఏమైంది అంటే ఫ్లైట్ రికార్డ్స్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత కమ్యూనికేషన్ బిట్వీన్ మన పైలట్కు తర్వాత ఏటీసీ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకు పంపించిన మెసేజ్లు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అవి కూడా రికార్డ్ అవుతాయి. మనకు తెలిసినంత ప్రకారం ఏంటంటే పైలట్ మాత్రం మేడే 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 అని 3 సార్లు అనటంతో తర్వాత ఇది కుప్పగొలిపోయింది అంటే ఆ టైం కూడా లేదన్నట్టు. అంటే ఇప్పుడు ఏమైంది, ఆల్ ఆఫ్ ఏ సడన్ డెడ్ అయిపోయింది. అంటే 2 ఇంజన్స్తో నడిపించే డబుల్ ఇంజన్ నడిచే ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి 2 ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్యూర్ కావడం అనేది అంటే టోటల్ పవర్ కట్ అయిపోయినట్టు అంటే అంటే డెడ్ అయిపోయినట్టే. అందువల్ల ఏమైపోయిందంటే 38 సెకండ్లలో అంటే టేకాఫ్ కాగానే కూలిపోవడం అనేది జరిగింది. అంటే దీనికి మనం క్షుణ్ణంగా ఆలోచించినట్టయితే ఇప్పుడు ఎలాగూ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు కూడా సీరియస్గానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తర్వాత ఎక్స్పర్ట్స్ మన యుఎస్ఏ నుంచి తర్వాత మన యూకే నుంచి వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి మనకు త్వరగానే కొంతవరకు అసలు లోపల ఏం జరిగినాయి అనేది తెలిసిపోతుంటుంది. ఈ ఈ ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ మన డీజీసీఏ వాళ్ళు మొత్తం త్రూఅవుట్ ఇండియాలో ఉన్న ఏదైతే ఈ ట్రైనింగ్ సెంటర్స్ అంటే పైలట్స్ ట్రైనింగ్ సెంటర్స్ అయినా తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సెంటర్స్ అయినా వాటన్నిటికీ సరి అయినంటే మరి ఒకసారి తనిఖీలు చేసి ఆడిట్ చేయవలసిన అవసరం ఉందని కూడా వాళ్ళు డిసైడ్ చేసినట్టు తెలుస్తున్నది. సో ఇటువంటి యాక్సిడెంట్ ఈజ్ ప్రివెంటబుల్ అండి. సింపుల్ థింగ్ ఏంటంటే యాక్సిడెంట్ వినోద్ గారు ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించి సాంకేతిక సమస్యలు రావడానికి ఏదైతే ప్రైవేటీకరణ మీరన్నట్లు ప్రైవేటీకరణ జరిగిన తర్వాత టాటా గ్రూపు దానికి లాభాల మీద దృష్టి పెడుతుంది. మెయింటెనెన్స్ అంటే మీరన్నట్లు బోయింగ్ విమానాలు యుఎస్లో తయారైన మెయింటెనెన్స్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అనేది ఇప్పుడు జరుగుతున్న వాదన. అంటే టాటా నిర్లక్ష్యం చేస్తుందా ఎయిర్లైన్స్ని? నార్మల్గా ఇప్పుడు మనం అనుకుంటే టాటా కంపెనీ అనేది మనకంతా తెలిసిందే, బెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో అది ఒక పేరు వచ్చిన కంపెనీ అది. సో కాకపోతే ఏంటంటే కొంతవరకు ఇప్పుడు ఎయిర్ ఇండియా అంటే మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు చాలా వరకు కొంతవరకు ఏమైందంటే సరి అయిన మెయింటెనెన్స్ లేకపోవటం అనేది జరగవచ్చు. అయితే ఆ టాటా టేక్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు కొంతవరకు మీరు అన్నది ఏంటంటే ఈ కాస్ట్ కట్టింగ్ అనేది ఒకటి ఆలోచనలు పెట్టుకొని మ్యాన్ పవర్ అవసరం ఉన్నంత ఉంచకుండా కొంతవరకు దాన్ని రెడ్యూస్ చేయటం వల్ల ఏమవుతుందంటే మెయింటెనెన్స్ కూడా దెబ్బతింటుంది. మీరు ఏదైతే అంటున్నారో ఏది ప్రైవేటీకరణ అయిన తర్వాత లాభాల గురించి ఆలోచించి స్టాండర్డ్స్ మర్చిపోయి మెయింటెనెన్స్ దెబ్బతిన్నది అనేది ఒక ఆలోచన వస్తుంది, అది ఒక ఎలిగేషన్ వస్తుంది. అంటే దాంట్లో కూడా కొంతవరకు అంటే టాటా కంపెనీ అటువంటి ఆలోచనలకు పోతుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే దే ఆర్ నోన్ ఫర్ ది బెస్ట్ స్టాండర్డ్స్. కానీ ఈ రోజులలో మీరు అన్నట్టు కార్పొరేట్ వరల్డ్లో ఏం జరుగుతుందంటే ఎవరు ఏం చేస్తున్నారు, లాభాలు తప్ప సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నదా లేదా అనేది కూడా ఒక్కోసారి డౌట్ వస్తుంది. కాబట్టి దెర్ ఈజ్ వన్ యాంగిల్ ఆల్సో, ఏది సరి అయిన మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా
ఇది ఇన్వెస్టిగేషన్లో మాత్రం పూర్తిగా తేలుతుంది. బట్ నేను అనుకునేది ఏంటంటే ఇది ఒక ట్రాన్సిట్ పీరియడ్ లెక్కనే ఉన్నది. ఇవన్నీ ఇది మన ఏరోప్లేన్స్ అయినా, తర్వాత పైలట్స్ అయినా, తర్వాత అదర్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన సర్వీస్ పర్సనల్ అయినా టోటల్ వాళ్ళంతా ఎయిర్ ఇండియా నుంచి దే ఇన్హెరిటెడ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. సో దీన్ని ఒక అంటే సరి అయిన పద్ధతులు నడిపించనీకి, సరి అయిన కరెక్టివ్ మెజర్స్ తీసుకోనికి వాళ్ళకు కూడా కొంత టైం పట్టవచ్చు. బట్ ఏది ఏమైనా కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇన్వెస్టిగేషన్లో కనుక కాంప్రమైజ్ అయినారన్నట్టు కనుక తెలిస్తే మాత్రం టాటా కంపెనీ వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. అయితే రీసెంట్గా ఎయిర్ ఇండియా సంస్థ బోయింగ్ విమానాలు ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఈ కొనుగోలులో ఏమన్నా అంటే ఇలాగ కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడానికి ఏమైనా కారణాలు ఉంటాయా? అంటే ఇప్పుడు మనకు ఒకసారి మనం ఆలోచిస్తే మనకు వరల్డ్ ఓవర్లో మనకు అవైలబిలిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు బోయింగ్ ఒకటి ఉన్నది, తర్వాత ఎయిర్ బస్ ఒకటి ఉన్నది, తర్వాత మన బ్రెజిల్ వాళ్ళు కూడా ఎంబ్రాయిడర్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. కానీ ఈ రెండింటిని మనం చూస్తాం వరల్డ్ ఓవర్ ఆల్ ఎయిర్లైన్స్ ఐదర్ బోయింగ్ ఆర్ ఎయిర్ బస్ తీసుకుంటున్నారు. ఎయిర్ బస్ కన్నా కూడా బోయింగ్ వెరీ రిప్యూటెడ్. తర్వాత అంటే అంటే లాంగ్ ఒక 100 సంవత్సరాల పైనుంచి కూడా బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్కు వాళ్ళు ఖతార్ వాళ్ళు అది గిఫ్ట్ చేసింది అది బోయింగే. ఆయన కూడా ఎయిర్ ఫోర్స్ 1 అనేది పెట్టుకుని వాళ్ళు కూడా బోయింగ్లోనే పోతున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏంటి మెటీరియల్ అంటే ఇంజన్స్ అయినా వాళ్ళు వాడేది జీఈ తర్వాత రోల్స్ రాయిస్ ఇంజన్స్ వాడతారు. కానీ మిగతా అంతా బోయింగ్ అంటే వాళ్ళ అమెరికాలోనే వాళ్ళ కంపెనీలోనే ఇవన్నీ మిగతా తయారు చేస్తున్నారు. కాబట్టి బెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారనే నమ్మకంతో ప్రపంచం అంతా బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటున్నారు. ఇది ఎక్కువ కొనటం వల్ల అంటే డైల్యూట్ అయిందా స్టాండర్డ్ అనేది ఇప్పుడు అఫ్కోర్స్ ఈ అంటే వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దిస్. ఎందుకనంటే అందులో ఉన్న ఇప్పుడే ఇంతకుముందు మీకు చెప్పాం కదా 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏరోనాటికల్ ఇంజనీరే పాయింట్అవుట్ చేశారు బోయింగ్ ఒరిజినల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోతున్నది, దేర్ ఈజ్ సమ్ డైల్యూషన్, ఇది కరెక్ట్ కాదు ఆయన కూడా పాయింట్అవుట్ చేశారు. కాబట్టి ఆ బోయింగ్ మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్ కూడా కొంతవరకు దీంట్లో ఉండొచ్చేమనేది నేను అనుకుంటున్నాను. సార్ ఏదైతే ఇప్పుడు సార్ ఏదైతే సాంకేతిక సమస్యలు ముందుగా గుర్తించడం జరిగింది, అందువల్ల ప్రయాణికుల్ని దించేశారు ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఒకవేళ ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అలాగే ఉండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు టేక్ ఆఫ్ అయిన తర్వాత పైలట్ మీరు మేడ్ కాల్ అనేది కొన్ని జరుగుతుంది. అలాంటి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే సమస్యను పరిష్కరించడానికి ఏమైనా మార్గాలు ఉంటాయా? అంటే అవును, ఇప్పుడు మనకి అందుకనే ఇప్పుడు మనకు డబుల్ ఇంజన్, ఒక సింగిల్ ఇంజన్తో నడవదు ఏదైనా. డబుల్ ఇంజన్ రేర్గా 2 ఇంజన్స్ సిమల్టేనియస్గా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో ఫెయిల్ కావటం అనేది వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ జరిగింది. అట్లనే కాకుండా మీరు అన్నట్టు ఎస్, ఇప్పుడు ఎనీ పైలట్ ఏమైందంటే డిస్ట్రెస్లో ఇమ్మీడియట్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో కాంటాక్ట్ చేస్తారు. అంతే. ఇంతకుముందు మనం ఏది మన ఆపరేషన్ సింధూరు ఇమ్మీడియట్గా దాన్ని అయిన తర్వాత కూడా మనం ఏరోప్లేన్ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు కాల్ ఇస్తే మన పాకిస్తానీస్ వాళ్ళు ఇస్లామాబాద్ వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే మన పైలట్ కష్టపడి అంటే ఒక డీటూర్ తీసుకొచ్చి మన ఇండియాలో ల్యాండ్ చేయాల్సి సేఫ్గా ల్యాండ్ చేయగలిగాడు. అదంతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వల్ల అంటే హెల్ప్ తోటి గైడెన్స్ తోటి సేఫ్ ల్యాండింగ్ ఈవెన్ డిస్ట్రెస్ కండిషన్లు కూడా తీసుకొచ్చారు. కానీ దీనికి ఏదైతే జరిగిందో ఈ క్రాష్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాంట్లో 38-39 సెకండ్స్లో ఆ మేడే అనేది అయితే అంటే సేవ్ మై సోల్ అంటే అది లాస్ట్ కాల్. దాని తర్వాత అసలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు పైలట్ను కాంటాక్ట్ చేద్దామంటే కూడా మొత్తం కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిపోయింది. అని అంటే సాంకేతిక లోపం అయితే జరిగింది దాంట్లో. అయితే సాంకేతిక లోపం జరగటం అనేది మ్యానుఫ్యాక్చరర్స్ వల్ల ఫాల్ట్ వల్ల జరిగిందా, మెయింటెనెన్స్ వల్ల ఫాల్ట్ వల్ల జరిగిందా? అది కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే ఈ పైలట్ కూడా అది మన అంటే ఎక్స్పర్ట్స్ ఏదో అన్నారు, మామూలుగా టేక్ ఆఫ్ చేసేటప్పుడు గేర్ ఏదో దాని బదులు లిఫ్ట్ దొరకలేదు అని కారణం కూడా అనుకుంటున్నారు సార్. లిఫ్ట్ ఏదైతే టేక్ ఆఫ్ అవడానికి లిఫ్ట్ కావాలి. అవును, ఆ థ్రస్ట్ ఏదైతే ఉంటుందో అది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు హెవీ థ్రస్ట్ ఫోర్స్ తోటి పైకి పోయే బదులు అదే ఫోర్స్తో కింద పడిపోయినట్టు. అన్నట్టు ఏమైంది, టోటల్ మనకు ఆ ఇంజన్ డబుల్ ఇంజన్
రెండు ఒకటేసారి. మామూలుగా ఏదైనా ఒక ఇంజిన్ ఫెయిల్ అవుతున్నప్పుడు పైలట్‌కు ఇమ్మీడియేట్‌గా సాంకేతాలు అంటే ఆ సిగ్నల్స్ ఇవన్నీ తెలవగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తోని ఏటీసీ వాళ్ళతోని కాంటాక్ట్‌లో ఉండి హౌ టు మేనేజ్ టు ల్యాండ్ సేఫ్‌లీ నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ గానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ దీనికి అదే 38, 39 సెకండ్స్‌లో జరిగింది అనంటే సో అది ఆహ్, ఆహ్, ఈ ఫెయిల్యూర్ మల్టీ ఫ్యాక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఏదైనా గానీ బోయింగ్ మళ్ళీ ఒకసారి వాళ్ళు ఆల్రెడీ సీరియస్గానే ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఒకసారి వాళ్ళ స్టాండర్డ్స్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు నంబర్ ఆఫ్ ఫ్లైట్స్లలో కూడా ఇలా జరుగుతున్నది ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లలో. అంటే దాంట్లో మెయింటెనెన్స్ ఇప్పుడు మనకి ఇంజిన్ ఎంత మంచిగా ఇప్పుడు మనం న్యూ కార్ తీసుకున్నాం అనుకోండి, దాని సర్వీసింగ్ ఎవ్రీ ఇయర్ మనం చేయించుకుంటున్నాం. అలానే దీన్ని కూడా ఎవ్రీ 6 మంత్స్ వాళ్ళ ఫుల్ ఆడిట్ ఏదో చేయాల్సి వచ్చి ఉంటుంది. బట్ ఏ టైప్ ఆఫ్ ఆడిట్ చేస్తున్నారు, ఎంతవరకు క్రాస్ చెక్ చేస్తున్నారు, మరి ఈ కాస్ట్ కట్ చేయనీకి ఏదో ఎవరినో ఒక ఎక్స్పర్ట్ పెట్టేసి ఆయన ఏరోనాటిక్ ఇంజనీర్ సర్టిఫైడ్ చేసి ఓకే టేక్ ఇట్ అండ్ రన్ ఇట్ అనే పద్ధతిలో పెట్టారా, ఇవన్నీ బయటకు వస్తాయి. మన ఇది ఇన్వెస్టిగేషన్ ఏదైతుందో దానివల్ల ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి జరగకుండా కూడా సరైన చర్యలు తీసుకోవటానికి ఈ ఎయిర్ క్రాష్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిందో దాని ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ చాలా వరకు ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉపయోగపడుతుందని అనే నా నమ్మకం. అయితే ఏదైతే సార్ ఇప్పుడు విమాన ప్రయాణాలు అని అంటేనే కాస్త భయపడే పరిస్థితి వచ్చింది. అంటే విమాన ప్రయాణాలు ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు? ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏమైనా తీసుకునే అవకాశాలు ఉంటాయా? అంటే మీరు అన్నది నిజమే. ఎందుకంటే ఒక విధమైన ప్రజల్లో భయాందోళనలు అంటే వచ్చే దానికి ఆస్కారం ఉన్నది. కానీ మనం సింపుల్గా చూస్తే మనకు ఇక్కడ ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి మనం చూసాం కదా. ఆల్మోస్ట్ డైలీ వేరియస్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ని వేల మంది అంటే ఇన్ని విమానాలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ రేర్గా జరుగుతున్నాయి. దానివల్ల ఏది మొత్తం ప్రజలంతా ఎయిర్ ట్రావెల్ సేఫ్ కాదు అని ఒక భయానికి గురి కావాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకు అంటే లార్జ్ నెంబర్లో జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్ అయితే ఓకే ఒక నంబర్ లిమిటెడ్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు అదే కార్లో పోయినట్టయితే 4 అవుతారు. ఇంకొకటి ఏదైనా 2, 3 అంటే పెద్ద ట్రక్ వస్తే అంటే ఒక్కోసారి చూస్తాం 10 మంది 8 మంది ఇలా చనిపోయినట్టు. కానీ ఎయిర్ క్రాఫ్ట్లో 100 మంది ఒకటే ప్లేన్లో ఉంటారు కాబట్టి ఏదైనా జరిగినప్పుడు పెద్దగా ప్రమాదం కనిపిస్తుంది. కానీ ఎయిర్ ట్రావెల్ ఈజ్ సేఫ్ కంపేర్ టు రోడ్ ట్రావెల్. రైట్. థ్యాంక్ యూ వినోద్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. సో అయితే విమాన ప్రయాణాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా ఎయిర్ ఇండియాలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు అయితే ఒక ఇంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సో మెయింటెనెన్స్ ప్రాబ్లం అనేది కూడా ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి. ఇది ఎయిర్ ఇండియా ఎలా తీసుకుంటుంది, ఎలా భవిష్యత్తులో టెక్నికల్స్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది అనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.